హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న మూవీ సీక్వెల్స్ అంటే చూద్దాం. RRR2 శౌర్యంగా పర్వం పార్ట్ 1 క్రియేట్ చేసిన విధ్వంసం మనందరికి తెలిసిందే మామ. ప్రభాస్ అన్న ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ. ఏ ప్రమోషన్స్ లేకుండా ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చి మూవీని అయితే రిలీజ్ చేశారు మామ. డే 1 మైండ్ బ్లోయింగ్ నెంబర్స్తో అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ప్రభాస్ అన్న కంబ్యాక్ కూడా ఇచ్చిన మూవీ. ఇంక ఈ మూవీ పార్ట్ 2 మీద హైప్ అయితే మామూలుగా అయితే లేదు మామ. హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మామ ఈ మూవీ పైన. ఇంకా నెక్స్ట్ అయితే రిలీజ్ అవుతున్న పెద్ద సీక్వెల్ అయితే ఇదే అనిమల్ పార్క్. రణబీర్ కపూర్ గారు సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ అనిమల్. మూవీలో కంటెంట్ స్టోరీ ఉంటే చాలు అని నిరూపించిన మూవీ. ఈ మూవీ అంతా అప్రాక్సిమేట్గా 900 crores అయితే కలెక్ట్ చేసింది మామ. ఈ మూవీ పార్ట్ 2 కోసం అయితే ఈగలు అందరూ అయితే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు మామ. జై హనుమాన్ మూవీ అయితే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మామ. అంత తక్కువ బడ్జెట్తో అంత మంచి గ్రాఫిక్స్ అయితే క్రియేట్ చేశారు. ఈ మూవీ క్లైమాక్స్ ఉంటుంది మామూలుగా అయితే ఉండదు. ఈ మూవీ బడ్జెట్ 40 crores. ఈ మూవీ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా 300 crores అయితే కలెక్ట్ చేసింది. ఇంకా జై హనుమాన్ మూవీకి ఫుల్ హైప్ అయితే ఉంది మామ. ఈ మూవీ కోసం అయితే చాలా అంటే చాలా వెయిట్ చేస్తాను మామ. కల్కి పార్ట్ 2. కల్కి మూవీ అయితే ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. అలానే ఫ్యూచరిక్ వరల్డ్ని అయితే క్రియేట్ చేశారు ఈ మూవీలో. ఇంకా ఈ మూవీలో బిగ్గెస్ట్ క్యాస్ట్ అయితే ఉంది మామ. ఈ మూవీ క్లైమాక్స్లో ప్రభాస్ అన్న కర్ణుడిగా అయితే కనిపిస్తాడు. అస్సలు మైండ్ పోతుంది మామ. ఈ మూవీ బడ్జెట్ 600 crores. ఇంతవరకు ఏ మూవీకి ఇంత బడ్జెట్ అయితే పెట్టలేదు మామ. ఈ మూవీ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది 1200 crores అయితే కలెక్ట్ చేసింది. దేవరా పార్ట్ 2. దేవరా పార్ట్ 1 మూవీ ఎన్టీఆర్ అన్నకి కొరటాల శివ గారికి ఒక ఛాలెంజింగ్ మూవీ. ఎందుకంటే RRR తర్వాత 3 years తర్వాత వస్తున్న మూవీ. అలాగే రాజమౌళి గారి సెంటిమెంట్ కూడా బ్రేక్ చేశారు మామ. ఇంక ఈ మూవీ పార్ట్ 2 కోసం అందరూ చాలా అంటే చాలా అయితే వెయిట్ చేస్తున్నారు మామ. ఈ మూవీ బడ్జెట్ అయితే 300 crores. అలానే ఈ మూవీ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది 500 crores అయితే కలెక్ట్ చేసింది మామ. పుష్ప ద ర్యాంపేజ్. పుష్ప ద రూల్ క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ కావు మామ. ఆల్మోస్ట్ 7 years తర్వాత అయితే బాహుబలి 2 రికార్డ్ అయితే బ్రేక్ చేసింది మామ. ఇంకా ఈ మూవీ పార్ట్ 3 కోసం అందరూ ఎంతో ఈగలు అయితే వెయిట్ చేస్తున్నారు మామ. ఈ మూవీ బడ్జెట్ 500 crores మామ. అలానే వరల్డ్ వైడ్గా 800 crores అయితే కలెక్ట్ చేసింది మామ. అంతే మామ. మీరు వీటిల్లో ఎక్కువగా ఏ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి మామ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మామ.